ఆత్మ సాక్షాత్కార అనుభవము. నమస్తే. శ్రీ అమ్మ భగవాన్ శరణం. నా చిన్నతనం నుంచి నాలో చాలా అక్కసులు పేరుకుపోయాయి. నేను మా తల్లిదండ్రులకు మొదటి సంతానం. కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా నాకు 3 సంవత్సరాల వయసు వచ్చిన వరకు మా అమ్మమ్మతో ఉండవలసి వచ్చింది. తర్వాత 9వ తరగతి పూర్తయ్యే వరకు మా మామయ్య అత్తయ్యల వద్ద ఉండాల్సి వచ్చింది. నేను మానసికంగా బాధపడుతుండేదాన్ని. నా జీవితంలో ప్రేమలేమిని అనుభవిస్తుండేదాన్ని. ఆ తర్వాత నేను మా తల్లిదండ్రుల వద్దకు వచ్చి గ్రాడ్యుయేషన్ వరకు నా చదువు కొనసాగించాను. నేను మంచి విద్యార్థిని, బ్యాడ్మింటన్ ప్లేయర్ని, గాయకురాలిని. నాలో నాయకత్వ లక్షణము ఉండేది. నా జీవితంలో ఏదో ఒకటి చేయాలని బలమైన కోరిక ఉండేది. నేను నా చదువును కొనసాగించాలని చాలా ఆసక్తిగా ఉండే సమయంలో నా గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నాకు జైపూర్ రేడియో స్టేషన్లో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగంలో చేరడానికి మా కుటుంబం నిరాకరించింది. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను మరియు ఏ ఉద్యోగం చేయనివ్వలేదు. అయితే నేను బహుళజాతి సంస్థలోని ఉద్యోగంలో చేరగలిగాను. కానీ మామయ్య అనారోగ్యం కారణంగా అక్కడ కొనసాగలేకపోయాను. ఇంటి పనుల్లో నిమగ్నమై నా జీవితం ఇంటికే పరిమితమయ్యింది. నా కలలన్నీ నెరవేరకుండా ఉండిపోయాయి. నేను చాలా అక్కసులతో నిండిపోయాను. ఏమి చేయలేకపోవడంతో నాలో ఒక న్యూనత భావం ఏర్పడింది. అక్కసుల కారణంగా నేను చాలా కోపంగా, చిరాగ్గా ఉండేదాన్ని. చిన్న చిన్న విషయాలకు ప్రేరేపితమయ్యేదాన్ని. నేను ఇతరుల పట్ల ప్రేమను, అనుభూతిని చెందలేకపోయేదాన్ని. నేను అంతరంగ సంభాషణలతో నిండిపోయి ఉండేదాన్ని. ఇతరుల వ్యక్తులను స్వీకరించలేకపోయేదాన్ని. నా జీవితంలో ఆనందం, ప్రశాంతత కరువయ్యేవి. శ్రీ అమ్మ భగవాన్ల పాద పద్మముల దరిచేరి మహాదీక్షకు హాజరైన తరువాత నాలో మార్పులు వచ్చాయి. నేను ముక్తి మోక్ష తరగతులు మరియు ఆనంద దీక్ష ప్రక్రియలకు హాజరైన తరువాత నాలో మార్పులు ఎక్కువయ్యాయి. నా మనసు ప్రశాంతంగా మారింది. పేరుకుపోయిన అక్కసులు, అంతరంగ సంభాషణలు, కోపం, చికాకు, ఆత్మన్యూనత భావం మొదలైనవి చాలా వరకు తగ్గాయి. నేను ఇతరులను వారు ఉన్నపలంగా స్వీకరించగలుగుతున్నాను. నేను అంతరంగ ప్రశాంతతను మరియు ఆనందాన్ని అనుభవిస్తున్నాను. శ్రీ అమ్మ భగవాన్లతో నా బంధం మరింత బలపడింది. నేను ఎల్లప్పుడూ వారి దైవిక ఉనికిని అనుభవిస్తున్నాను. వారితో సంభాషిస్తున్నాను. వారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందున నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నాలో అటువంటి పరివర్తనను అనుగ్రహించిన శ్రీ అమ్మ భగవాన్లకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు సరిపోవు. నేను వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వారి పాద పద్మాలకు కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భగవత్ సాక్షాత్కార అనుభవము. నమస్తే. శ్రీ అమ్మ భగవాన్ శరణం. ఇది పరం కరుణ పరంజ్యోతి శ్రీ అమ్మ భగవాన్ల దివ్యానుగ్రహము. పరంజ్యోతి తమ అపూర్వమైన అనుగ్రహాన్ని నిరంతరం కురిపిస్తూ మా ఇంటిలో చాలాసార్లు సాక్షాత్కారమయ్యారు. మేము ప్రార్థించిన ప్రతిసారి ఆయన తన దైవిక ఉనికితో మాకు బదిలిస్తున్నారు. మాకు అత్యంత ప్రియమైన దైవాన్ని ఇలా అనుభూతి చెందడం చాలా అమోఘం. మమ్మల్ని ఇంత గొప్పగా చూసుకుంటున్నందుకు శ్రీ అమ్మ భగవాన్ల దివ్య పాద పద్మాల వద్ద మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా జీవితంలో మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలను కురిపిస్తున్నందుకు మా ప్రియమైన తండ్రి, మీకు అనేక ధన్యవాదములు.